Group D explanation, paper number 179. So question number 5. Find the HCF of 0.24 and 0.36. ఈ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం వీటిలో నుంచి 0.12ని మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడేమో 3 ఉంటుంది. సో 2, 3 ఈ 2 నెంబర్స్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటికి హెచ్సిఎఫ్ 1. ఆన్సర్ 0.12 into 1 which is 0.12, fourth option answer. Next, question number 6. The income of Hari is 42,000 per month. He spends 15% on rent, 8% on food, 45% on other things and saves the remaining amount. What is the amount he saves per month? So Hari తనకు వచ్చే దానిలో ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టేశాడు. ఎంతెంత పర్సెంట్ చూస్తే ఇక్కడ 15%, 8%, 45. 15, 45, 60, 60 plus 8, 68. 68% అయిపోయింది అని అంటే 32% క్యాలిక్యులేట్ చేయాలి. 32 into 1% వాల్యూ 42,000లో 10% అంటే 4,200, 1% అంటే 420. కాబట్టి ఆన్సర్ 32 into 420 అవ్వాలి. ఇందులో 0 ఉంది కాబట్టి ఆన్సర్లో 0 వస్తుంది. 2 into 2 అంటే 4. ఆన్సర్ 40తో ఎండ్ అవ్వాలి. 40తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ మనం చూసినట్లయితే సెకండ్ ఆప్షన్ ఉంది, అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది. సెకండ్, ఫోర్త్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనము 30 అప్రాక్సిమేట్ అని అనుకొని ఇక్కడ 40 అప్రాక్సిమేట్ అని అనుకుంటే 30 into 40 1200 పక్కన ఇంకా ఎలాగో ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేటటువంటి నంబర్ ఏదైతే ఉందో ఇది 1200కి దగ్గరలో ఉండాలి, దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది 2500 ఉంది, ఇది 1300 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. 13,440 ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్. x is equal to 5 అని చెప్పారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 16 into x వాల్యూ అంటే 5 into క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే 5 cube 125 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ అంటే 5 square which is equal to 25. ఈ వాల్యూ √100 రూట్లో నుంచి బయటకు వచ్చినట్లయితే 10 అవుతుంది. 16 into 5 80, 80 into 10 800, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఇచ్చి అందులో యాంగిల్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. ఒక్కసారి ఇమేజ్ చూద్దాం. అడిగిన క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్లో ఏబి ఈస్ ప్యారలల్ టు సిడి ఈస్ ప్యారలల్ టు ఈఎఫ్. ఏబి, సిడి, ఈఎఫ్ ఈ 3 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఏపీఓ 35 degrees అని చెప్పారు. ఏపీఓ ఇక్కడ యాంగిల్ 35 degrees అని చెప్పారు. యాంగిల్ సిక్యూఓ, సిక్యూఓ ఇక్కడ యాంగిల్ 43 degrees అని చెప్పారు. అడిగిన క్వశ్చన్ యాంగిల్ ఎట్ ఈఓపి, ఈఓపి ఈ యాంగిల్ కావాలి. ఈఓక్యూ, ఈఓక్యూ ఈ యాంగిల్ కూడా కావాలి. ఈ రెండిటి యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. సో ఇక్కడ యాంగిల్ 35 degrees అయినట్లయితే ఇక్కడ యాంగిల్ కూడా 35 degrees అవుతుంది. ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ యాంగిల్ 35 అయినట్లయితే ఇక్కడ 180 minus 35 degrees అవుతుంది. ఇక్కడ యాంగిల్ 43 ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా 43నే అవుతుంది. ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఇది 143 అయినట్లయితే ఈ యాంగిల్ 180 minus 43 degrees అవుతుంది. 180 minus 35 అంటే 145 degrees. 180 minus 43 అంటే 137 degrees. టోటల్ 282 degrees. 282 degrees ఫస్ట్ ఆప్షన్ మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ గ్రూప్ డి కదండి, అన్నీ ఒకే దగ్గర ఉండు, అక్కడక్కడ ఉంటాయి. అందుకనే నేను పేపర్లో ముందుగానే ఏ అనేది హైలైట్ చేసుకొని వచ్చాను. క్వశ్చన్ నెంబర్ 21.
Find the simple interest on 9,600 at 7.2% per annum for 5 years. 1 year కైనట్లయితే 7.2% అండి. అలా 5 years కన్నారు కాబట్టి 5 times అవుతుంది. 7.25 times అంటే 36%. 36, 1% వాల్యూ 96. 36 into 96 ఆన్సర్ అనేది 6 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. అన్ని ఆప్షన్స్ 6తో ఎండ్ అవుతున్నాయి. అన్ని దగ్గరగా కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. లెట్స్ క్యాలిక్యులేట్ ద ఆన్సర్. 96 times కావాలి అని అంటే 100 times minus 4 times అని అనుకున్నాం. దీన్ని 100 minus 4 అని అనుకున్నట్లయితే 36 into 100 3600 minus 36 4 times డబల్ చేస్తే సరిపోతుంది. 36 double 72, 72 double 144. So answer 3456. First option, final answer. Next, 22nd. Find the HCF of 2/3, 4/5, 3/2. ఎప్పుడైతే మనకి HCF అడిగారో మన న్యూమరేటర్స్లో ఉన్న నంబర్స్కి HCF, డినామినేటర్స్లో ఉన్న నెంబర్స్కి LCM క్యాలిక్యులేట్ చేస్తాం. న్యూమరేటర్లో 2, 4, 3 ఉన్నాయి. డినామినేటర్లో 3, 5, 2 ఉన్నాయి. 2, 4, 3 LCM క్యాలిక్యులేట్ చేయాలి. 2, 3 ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని అంటే HCF 1 అయిపోతుంది. డినామినేటర్లో 2, 3, 5 మూడు కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు LCM ప్రొడక్ట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 30. రెండు ప్రైమ్ నెంబర్స్ ఉంటే HCF 1 అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ ఉంటే LCM ఏమో ప్రొడక్ట్ అవుతుంది. కాబట్టి 1/30 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మనకి కాస్ థీటా వాల్యూ ఇచ్చారండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 13 sin theta plus 12 secant theta by 12 tan theta plus 5 cosecant theta. ఇక్కడ మనకి ఎక్యూట్ యాంగిల్ అని అన్నారు. ఎక్యూట్ యాంగిల్ అని అంటే యాంగిల్ లెస్ దెన్ 90 degrees అంటే మనకి ఫస్ట్ క్వాడ్రెంట్ వస్తుంది. ఫస్ట్ క్వాడ్రెంట్ వచ్చినాయి అని అంటే అది సైన్ అవ్వచ్చు, కాస్ అవ్వచ్చు, టాన్ అవ్వచ్చు, కాట్ అవ్వచ్చు, సికెంట్, కొసికెంట్ అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. మనకి కాస్ థీటా వాల్యూ ఇచ్చారు కాబట్టి 12/13 అని నేను ట్రయాంగిల్లో రిప్రజెంట్ చేస్తున్నాను. కాస్ థీటా ఇది 12, ఇది 13. సో 144, 169 డిఫరెన్స్ 25. అండర్ రూట్ ఎంత అంటే 5. సో హైట్ అనేది 5 వచ్చేసింది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోతున్నాం. 13 ఇంటూ సైన్ థీటా కావాలి 5/13 ప్లస్ 12 సీకెంట్ థీటా అన్నారు. 12 ఇంటూ secant theta, that is 13 divided by 12 tan theta అన్నారు. 12 into tan theta which is 5/12 plus 5 cosecant theta అన్నారు కాబట్టి 13/5. 13 క్యాన్సిల్ అయిపోతుంది, 12 క్యాన్సిల్ అయిపోతుంది, 12 క్యాన్సిల్ అయిపోతుంది, 5 క్యాన్సిల్ అయింది. 5 plus 13 18, 5 plus 13 18. 18/18 that is equal to 1. First option మన final answer. Next 31. X is equal to ఒక అండర్ రూట్ వాల్యూ ఇచ్చారు. అలాగే y వాల్యూ కూడా మనకి అండర్ రూట్ ఇచ్చారు. ఇదేమో 13 plus 2 root 40. ఇది 13 minus 2 root 40. సో ప్రొడక్ట్ రాయగలిగినట్లయితే కనుక 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 40 అవ్వాలి, సమ్ ఏమో 13 అవ్వాలి. 5 into 8గా రాయొచ్చు. 5 into 8 40, 5 plus 8 13. సో దీని వాల్యూ √5 ప్లస్ √8కి ఈక్వల్ అవుతుంది. సేమ్ కాంబినేషన్ ఉంది ఇక్కడ, బట్ మైనస్ ఉంది కాబట్టి దీన్ని √5 మైనస్ √8గా రాయొచ్చు. మనల్ని అడిగిన క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అన్నారు. ఎక్స్ మైనస్ వై, సారీ, దిస్ ఇస్ √8 మైనస్ √5. ఇది కూడా అంతే, √8 ప్లస్ √5. ఎక్స్ మైనస్ వై అన్నారు కాబట్టి √8 ప్లస్ √5 మైనస్ √8 మైనస్ √5.
మైనస్ రూట్ 8 ప్లస్ రూట్ 8 క్యాన్సిల్ అవుతుంది. రూట్ 5 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2 రూట్ 5 ఫైనల్ ఆన్సర్. ఇక్కడ రూట్ 5 ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ రూట్ 5 ఆన్సర్ 2 రూట్ 5 సెకండ్ ఆప్షన్ ఆన్సర్. మనం రాసేటప్పుడు రిప్రజెంటేషన్లో ఇప్పుడు పెద్ద నెంబర్ని ఫస్ట్గా రాయాలి, అంటే రూట్ 8 ప్లస్ రూట్ 5గా రాయాలి. దాని రూట్ 5 పాజిటివే కాబట్టి అది ప్రాబ్లమే కాదు. బట్ ఆర్డర్ ప్రియారిటీ ఉంటుంది. మల్టిప్లికేషన్ అనేది 40 అవ్వాలి, సమ్ అనేది 30 అవ్వాలి. మధ్యలో సింబల్ ఏదైతే ఉంటుందో ఆ సింబలే మనకి ఇక్కడ వాల్యూ రావాలి. పెద్ద నెంబర్ ఫస్ట్ రాసుకోవాలి, చిన్న నెంబర్ సెకండ్ రాయాలి. నెక్స్ట్ 32. If plus and minus are interchanged and also x and division are interchanged. డివిజన్ ని మల్టిప్లికేషన్ గాను, మల్టిప్లికేషన్ డివిజన్ గాను రాయాలి. ప్లస్ ని మైనస్ గాను, మైనస్ ని ప్లస్ గాను రాయాలి. 17 ఇంటూ 5 అవుతుంది. ప్లస్ ని మైనస్ గా రాస్తున్నాము 216. ఇంటూ 3ని డివైడెడ్ బై 3గా రాస్తున్నాను. ప్లస్ 33 ఉంది అంటే అది మైనస్ 33 అవుతుంది. మైనస్ ని ప్లస్ గా రాస్తున్నాము. 930 ఇంటూ 3 ఉంది, దాన్ని డివైడెడ్ బై 3గా రాయాలి. ప్లస్ 28ని మైనస్ 28గా రాస్తున్నాం. ఈ వాల్యూ 85 అవుతుంది. మైనస్ ఇది 72 మైనస్ 33 ప్లస్ 310 మైనస్ 28. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ వరకు తీసుకున్నట్లయితే ఇది 395 అవుతుంది. మైనస్ నెగిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. 72 28 ఇది 133, దట్ ఈస్ ఈక్వల్ టు 133. ఆన్సర్ 262 ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 36. In a movie theater, the price of ticket per kid is $2, while per adult it is $5. On a particular day, 2,000 people bought tickets and an amount of 5050 was collected. Find the number of $2 tickets sold on that particular day. Okay. దీన్ని అలిగేషన్ వేయచ్చు, ఈక్వేషన్ వేయచ్చు, లేకపోతే రివర్స్ మెథడ్ కూడా వేయచ్చు. ఒకవేళ మీరు అలిగేషన్ కనుక వేసినట్లయితే మొత్తం కిడ్స్ అని తీసుకుంటే 2000 మెంబర్స్ కిడ్స్ 2 రూపీస్ కలెక్ట్ చేసినట్లయితే 4000 కలెక్షన్ వస్తుంది. అదే 2000 మెంబర్స్ అడల్ట్గా తీసుకున్నట్లయితే 2000 ఇంటూ 5 అంటే 10,000 కలెక్షన్ వస్తుంది. బట్ ఓవరాల్గా మనకు వచ్చినటువంటి కలెక్షన్ 5050. కాబట్టి అలిగేషన్ తీసుకున్నాము 4950 అవుతుంది. ఇక్కడ అలిగేషన్ తీసుకున్నట్లయితే 1050 అవుతుంది. 0 క్యాన్సిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ విత్ 15 3 టైమ్స్, అగైన్ 3 టైమ్స్. 15 క్యాన్సిలేషన్ తీసుకుంటే 7 టైమ్స్. సో మనకు ఉన్నటువంటి వాల్యూని 33:7 రేషియోలో డివైడ్ చేయాలి. $2 టికెట్స్ అని అడుగుతున్నారు అంటే 33 అవుట్ ఆఫ్ 40 ఇంటూ 2000. 0 క్యాన్సిల్ 450 టైమ్స్. 33 ఇంటూ 50 అంటున్నాం కాబట్టి 100 టైమ్స్ తీసుకొని హాఫ్ చేస్తే సరిపోతుంది. 33 ఇంటూ 100 3300. 3300లో హాఫ్ 1650. 1650 సెకండ్ ఆప్షన్ ఆన్సర్. మనం అలిగేషన్ తీసుకున్నాం. ఇదే క్వశ్చన్ని మనం రివర్స్ మెథడ్లో కూడా చేయొచ్చు. రివర్స్ మెథడ్లో కనుక చేసినట్లయితే మనల్ని అడిగింది $2 టికెట్స్ ఎన్ని అమ్మాము అని అన్నాం, అంటే కిడ్స్ ఎంతమంది ఉన్నారు అని అర్థం. కిడ్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగారు కాబట్టి అసలు కిడ్స్ లేరని తీసుకుందాం. కిడ్స్ లేరని తీసుకుంటే మొత్తం అడల్ట్ అంటే $5 కలెక్ట్ చేయాలి. అలా 2000 మెంబర్స్ నుంచి $5 కలెక్ట్ చేస్తే మనకి 10,000 వస్తుంది. కానీ మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి డేటా ప్రకారం 5015 రావాలి, కానీ మనకేమో 10,000 వచ్చింది. మనకి ఎక్స్ట్రాగా వచ్చింది. ఎంత ఎక్స్ట్రాగా వచ్చింది అంటే 4950 ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ 4950 ఎందుకు ఎక్స్ట్రాగా వచ్చింది అని అంటే కిడ్ని అడల్ట్గా మార్చాం. అంటే $2 కలెక్ట్ చేయాల్సిన ప్లేస్లో $5 కలెక్ట్ చేస్తున్నాం. అంటే ఒక్క కిడ్ని కన్వర్ట్ చేస్తే $2 ప్లేస్లో $5 కలెక్ట్ చేసాం కాబట్టి $3 ఎక్స్ట్రాగా వస్తుంది. అలా టోటల్గా మనకి ఎక్స్ట్రాగా వచ్చింది ఇంత. సో కిడ్స్ ఎంతమందిని కన్వర్ట్ చేసాము అని అంటే డివైడెడ్ బై 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1650. 1650 సింగిల్ లైన్లో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 37. సింప్లిఫై ద ఫాలోయింగ్.
3x ఇంటూ ఎక్స్ మైనస్ 3 అన్నాం. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక 3x² మైనస్ 9x అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 3x² మైనస్ 6. సో ప్లస్ 6x² మైనస్ 8 అవుతుంది. 6x² 3x² అంటే 9x² మైనస్ 9x మైనస్ 8. 9x² మైనస్ 9x మైనస్ 8. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. Each of the digits in the number is arranged in ascending order from left to right. The position of which, how many digits will remain unchanged as compared to that in the original number? మన ఒరిజినల్ నంబర్ 8 7 5 9 2 3 6. ఇప్పుడు ఇందులో ఉన్న డిజిట్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతున్నారు. అన్నిటికంటే చిన్నది 2, తరువాత 3, ఆ తర్వాత 5, ఆ తర్వాత 6 7 8 9. ఇది ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇంక్రీజింగ్ నంబర్. డిజిట్స్ ఇంక్రీజింగ్లో ఉన్నాయి. అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎన్ని డిజిట్స్ అన్చేంజ్డ్గా ఉన్నాయి అని అన్నారు. ఇక్కడ ఒక్క డిజిట్ ఏదైతే ఉందో 5, ఇక్కడ కూడా 5 ఉంది, మిగిలిన అన్ని చేంజ్ అయిపోయినాయి. కాబట్టి ఒకే ఒక్క డిజిట్ మారలేదు. ఆన్సర్ చూద్దాము. 1 డిజిట్ విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 43. The average of 7 numbers was given as 53. Later it was found that one number was misread as 16 instead of 58. What is the correct average of the given 7 numbers? మొత్తం మనకి 7 numbers ఉన్నాయి, వాటి యావరేజ్ 53 అన్నారు. కరెక్ట్ యావరేజ్ ఎంత అని అడిగారు కాబట్టి క్వశ్చన్లో ఉన్న యావరేజ్ని మార్చుకోవాలి. అంటే మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆన్సర్ మనకి తగ్గించాలి. అలా కాకుండా మనం తీసుకునేటప్పుడు నంబర్ని తక్కువగా తీసుకున్నాము అన్నట్లయితే కనుక ఇక్కడ యావరేజ్ అది పెంచాలి. సో మనం చేసిన మిస్టేక్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి. ఇట్ వాజ్ ఫౌండ్ దట్ వన్ నంబర్ వాజ్ మిస్రెడ్ యాజ్ 16 ఇన్స్టెడ్ ఆఫ్ 58. మనం తీసుకున్న నంబర్ 16, కానీ యాక్చువల్గా తీసుకోవాల్సింది 58. 58 అనే నంబర్ని 16గా తీసుకున్నాము అని అంటే మనం తీసుకునేటప్పుడే 42 తక్కువ తీసుకున్నాం. ఆ 42 తక్కువ తీసుకున్న తర్వాత వచ్చిన యావరేజ్ 53. సో ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి అని అంటే ఆ 42ని మనం యాడ్ చేయాలి. కానీ ఈ 53 అనేది యావరేజ్కి డైరెక్ట్గా ఒక నంబర్ అనేది మనం యాడ్ చేయకూడదు. ఈ నంబర్ని యావరేజ్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి. మొత్తం మనకి ఉన్నది 7 నంబర్స్, యావరేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 7 అన్నాను. 42/7 అంటే 6, 53 + 6 అంటే 59 ఈజ్ కరెక్ట్ యావరేజ్ విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 44. If 3 + 2√2 and 3 - 2√2 are the roots of the equation, then the equation is okay. ఈ రెండు రూట్స్ అని అంటున్నారండి. సమ్ ఆఫ్ రూట్స్ తీసుకున్నట్లయితే సమ్ ఈజ్ ఈక్వల్ టు +2√2 - 2√2 క్యాన్సిల్ అవుతుంది. 3 + 3 అంటే 6. అంటే b/a వాల్యూ మైనస్ b/a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 అయింది. సమ్ ఆఫ్ రూట్స్ అంటే -b/a. అలాగే ప్రొడక్ట్ తీసుకున్నాము. ప్రొడక్ట్ తీసుకున్నట్లయితే a + b × a - b, a² - b² ఫార్మాట్, a² - b². 3 × 3 9 minus 2√2 minus 2√2, 2 × 2 4, √2 × 2 8. సో ప్రొడక్ట్ అనేది 9 - 8 అంటే 1. అంటే c/a వాల్యూ అనేది 1 అవ్వాలి. ఇలా మనకి ఏ ఆప్షన్లో ఉందో చెక్ చేసుకుందాం. -b/a 6 అవ్వాలి. -b/a 6 అవుతుంది. ప్రొడక్ట్ అనేది 1 అవ్వాలి. c/a 1 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లోనే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. రైట్, ఫస్ట్ ఆప్షన్ కదండి. -b/a అంటే ఇక్కడ -6 అవుతుంది. ఇది ఆన్సర్. సెకండ్ ఆప్షన్, b వాల్యూ అనేది నెగిటివ్ ఉండాలి, c వాల్యూ అనేది పాజిటివ్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. Next 48. What is the total number of phones sold by the given 4 stores?
మొత్తం యాడ్ చేయాలండి. ఇది 4852, 4852 అంటే 100 అవుతుంది. 60 plus 44, 104. Total value is equal to 204. 204, first option, మన answer. Next 49, using pi is equal to 22/7, find the circumference of a circle whose diameter is 38.5. Circumference అన్నారు 2πr. దాన్ని 2πr అయినా తీసుకోవచ్చు లేదా పై ఇంటూ డి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ డయామీటర్ ఇచ్చారు కాబట్టి నేను పై డి ఫార్మాట్లో రాస్తున్నా. పై అంటే 22/7, డి వాల్యూ 38.5. 38.5ని 77 డివైడెడ్ బై 2 కూడా రాయొచ్చు. పాయింట్ డెసిమల్లో ఉంది కాబట్టి 38.5ని 77/2గా రాస్తున్నాం. ఇది 11 టైమ్స్ అవుతుంది, 7 11 టైమ్స్ అవుతుంది. 11 స్క్వేర్ అంటే 121 సెంటీమీటర్స్. 121, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 54, pipes A and B can fill an empty tank in 16 minutes and 32 minutes respectively. Both A and B are open together. After how much time should pipe B be turned off so that the empty cistern is completely filled in a total 16 minutes? Okay. ఈ క్వశ్చన్ మామూలుగా చేయాలి అని అంటే ఫస్ట్ ట్యాప్ 16 మినిట్స్లో చేస్తుంది, సెకండ్ ట్యాప్ 32 మినిట్స్లో చేస్తుంది. 1 minute వర్క్ 1/16, 1/32. కానీ మనకి ఇచ్చిన టోటల్ టైం 16 మినిట్స్ కాబట్టి సెకండ్ పైప్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. సెకండ్ పైప్ చేసే వర్క్ ఎంత అంటే 16/32. ఫస్ట్ పైప్ ఎంత టైం పని చేయాలో తెలియదు, ఎక్స్ అనుకున్నాం. ఇది ఫస్ట్ పైప్ చేసిన పని, ఇది సెకండ్ పైప్ చేసిన పని, రెండింటిని యాడ్ చేసినట్లయితే టోటల్ 1 రావాలి. 16/32 అంటే 1/2. 1/2 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -1/2 అవుతుంది. 1 - 1/2 అంటే 1/2. x/16 is equal to 1/2 వచ్చింది కాబట్టి x is equal to 8 అవుతుంది. ఇది మనం 1 అవర్ వర్క్ లేదా 1 minute వర్క్ తీసుకుంటే. దీన్ని యూనిట్స్ మెథడ్లోకి వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ పైప్ ఏ, సెకండ్ పైప్ బి, రెండు ఫిల్ పైప్సే, రెండు పాజిటివ్ వర్కే చేస్తున్నాయి. టోటల్ వర్క్ 32 అని అనుకుంటున్నాం. ఏ అనేది 2 యూనిట్స్ చేస్తుంది, బి అనేది 1 యూనిట్ చేస్తుంది. బి అనే పైపు 16 మినిట్స్ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి బి చేసే వర్క్ 16 యూనిట్స్. ఆ 16 తీసేస్తే ఈ మిగిలింది ఏ చేయాల్సిన వర్క్. ఏ 1 minute-కి 2 యూనిట్స్ చేస్తుంది కాబట్టి ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏకి పట్టే టైం ఎంత అంటే డివైడెడ్ బై 2. 16/2 అంటే ఆన్సర్ 8. ఇది లేదా లాజికల్ సొల్యూషన్గా కూడా మనం తీసుకురావచ్చు. లాజికల్ సొల్యూషన్ ఎట్లాగో చూడండి. ఏ 16 మినిట్స్లో టోటల్ వర్క్ చేస్తుంది, బి 32 మినిట్స్లో టోటల్ వర్క్ చేస్తుంది. మనకి ఇచ్చిన టైము మొత్తం 16 మినిట్స్. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నది సెకండ్ పైప్ కాబట్టి సెకండ్ పైప్ మొత్తం పైప్ని ఫిల్ చేయడానికి 32 మినిట్స్ పట్టుద్ది. అంటే 100% వర్క్ చేస్తుంది 32 మినిట్స్లో. కానీ 16 మినిట్స్ పని చేసిందని తెలుసు కాబట్టి బి అనేది 50% వర్క్ చేసేసింది అని తెలిసిపోయింది. మరి మిగిలిన 50% ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ 100% ట్యాంక్ని ఫిల్ చేయడానికి 16 మినిట్స్ పడితే 50% చేయడానికి 8 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి ఏ అనే ట్యాప్ని ఎంత టైం ఓపెన్ చేసాము అని అంటే 50% ఆఫ్ 16, 8 మినిట్స్, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 57. The sales in 2020 is what percent of the sales in 2021? 2020లో సేల్స్ కావాలి. 2020లో సేల్స్ 450 ఉంది. అదే 2021లో 880 ఉంది. కాబట్టి పర్సంటేజ్ అడిగారు కాబట్టి 450/880 పర్సంటేజ్ ఇంటూ 100. ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్దాము. ఆప్షన్స్ చూడండి. డినామినేటర్లో 50% మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక 440. 440 అనేది 50%. మన న్యూమరేటర్ 450 రావాలంటే దీనికి ఇంకొక 10 యాడ్ చేయాలి. 1% అంటే 8.8. 10 అనేది 1% కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ 51% కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆప్షన్స్ మొత్తం అబ్జర్వ్ చేసినట్లయితే 50% కంటే కొంచెం ఎక్కువ ఉన్న ఆప్షన్ ఎక్కడుందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 51% కంటే కొంచెం ఎక్కువ ఉన్నది ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే. అదే మన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 63, 64.
The cost of 2 chairs and 3 tables is 1650. Cost of 2 chairs and 3 tables is equal to 1650. Cost of chair is 150 less than the table. So table cost ఎక్కువ, table cost చైర్ కాస్ట్ అనేది టేబుల్ కాస్ట్ కంటే 150 తక్కువ అని అన్నాము. సో చైర్ కాస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి -c + t ఈజ్ ఈక్వల్ టు 150. కాస్ట్ ఆఫ్ ది టేబుల్, మనల్ని అడిగిన క్వశ్చన్ టేబుల్ కాస్ట్ ఎంత అని అన్నారు. టేబుల్ కాస్ట్ రావాలి అని అంటే చైర్ని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే చైర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 3t + 2t అంటే 5t అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times of 150 300 యాడ్ చేసినట్లయితే 1950. 5 క్యాన్సిలేషన్ 3 times, 45 అంటే 9 times అండ్ దెన్ 0. ఒక టేబుల్ కాస్ట్ అనేది 390. సెకండ్ ఆప్షన్. Each interior angle of a regular polygon of n sides is 144. The number of sides is. Number of sides, ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. n వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మనకి ఇంటీరియర్ యాంగిల్, టోటల్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ పాలిగన్ తీసుకున్నట్లయితే n - 2 × 180 degrees. ఇది టోటల్ యాంగిల్ ఆఫ్ పాలిగన్. కానీ మనకి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అన్నారు కాబట్టి డివైడెడ్ బై n చేసినట్లయితే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 144. మనం 12తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 12 టైమ్స్ అవుతుంది, 12 15 టైమ్స్ అవుతుంది. అగైన్ 3 క్యాన్సిలేషన్ 5 టైమ్స్ అండ్ దెన్ 4 టైమ్స్. 5n - 10 ఈజ్ ఈక్వల్ టు 4n. n ఈజ్ ఈక్వల్ టు 10. అంటే మనకి 10 సైడ్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్. టోటల్ ఇంటీరియర్ యాంగిల్ కావాలి అని అంటే n - 2 × 180 degrees. ఈచ్ యాంగిల్ అన్నారు కాబట్టి డివైడెడ్ బై n చేస్తున్నాం. నెక్స్ట్ 6970. A seller makes a profit of 20% if he uses 10% lesser weight than the actual weight while selling the goods. What is his actual profit percentage? ఆల్రెడీ 20% ప్రాఫిట్ కమ్ముతున్నాడు కాబట్టి వెయిట్లో మాట్లాడితే 1 kg అని అనుకుంటాము, అంటే 1000 grams. 20% ఇంక్రీజ్ చేశారు కాబట్టి ప్రాఫిట్ అని అంటున్నారు. మొత్తం ఉన్నది 1200 grams. అయితే అమ్మేటప్పుడు 10% లెస్ వెయిట్ ఇస్తున్నారు. 1 kg అడిగినప్పుడు మనం ప్రాపర్గా అమ్ముతున్నట్లయితే 1000 grams ఇవ్వాలి. కానీ 10% తక్కువ ఇస్తున్నాడు, అంటే 100 grams తగ్గించి 900 grams ఇస్తున్నాడు. ఉన్న 1200లో 900 grams కస్టమర్కి ఇచ్చినట్లయితే మిగిలిన 300 grams అతనికి ప్రాఫిట్ అవుతుంది. అంటే షాప్లో నుంచి వెళ్తున్న ప్రతి 900 gramsలో అతనికి ప్రాఫిట్ 300 grams వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నారు కాబట్టి 100కి ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. 900 300 అయిందంటే డివైడెడ్ బై 3. 100కి ఎంత అంటే 100 డివైడెడ్ బై 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 33 1/3% అవుతుంది. 33 1/3%, 33.33. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. 69 అండ్ దెన్ 70. రైట్, 70 క్వశ్చన్ ఇక్కడ సరిగా లేదు. మనకు ఉన్నటువంటిది 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారండి. 1/2, 2/3, 1/2, 3/4, 4/5 అండ్ దెన్ 5/6. ఈ ఫ్రాక్షన్స్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ అమాంగ్ దీస్? ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి 4 ఫ్రాక్షన్స్ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్సే. డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ప్రతి ఫ్రాక్షన్లో కూడా మనకి 1 ఉంది. సో డిఫరెన్స్ సేమ్ అయ్యి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అడిగినట్లయితే కనుక స్మాల్ నంబర్స్ ఆర్ స్మాలర్ ఫ్రాక్షన్స్, బిగ్ నంబర్స్ ఆర్ బిగ్గర్ ఫ్రాక్షన్స్. చిన్న నంబర్లు చిన్న ఫ్రాక్షన్లు అవుతాయి, పెద్ద నంబర్లు పెద్ద ఫ్రాక్షన్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి 4గిట్లో పెద్ద ఫ్రాక్షన్ ఏది అని అంటే 5/6, చిన్న ఫ్రాక్షన్ ఏది అని అంటే 1/2. ఇప్పుడు మనల్ని అడిగింది డిఫరెన్స్ బిట్వీన్ బోత్. డినామినేటర్ సేమ్ చేయటం కోసం దీన్ని 3/3 తోటి మల్టిప్లై చేస్తున్నాము. డినామినేటర్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. 5 - 3 అంటే 2, 2/6 అంటే 1/3. 2/6 విచ్ ఈస్ 1/3. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్.
Next 73. From the given numbers, if each number, the first and the second digits of each number are interchanged, then which of the following will be the highest number? Which of the following will be the highest number అన్నారు. మనకి ఇక్కడ ఇవ్వటానికి 5 నంబర్స్ ఇచ్చారు, కానీ ఆప్షన్స్లో 4 ఆప్షన్సే ఉంటాయి. వీటిల్లో ఏది హైయెస్ట్ మనకి కావాలి. ఓకే, ఇప్పుడు 361లో మనకు క్వశ్చన్లో చెప్పింది ఏంటి అని అంటే, ప్రతి సంఖ్యలో మొదటి మరియు రెండవ అంకెలు పరస్పరం మార్చుకుంటే, మొదటిది రెండో దాన్ని పరస్పరం మార్చాలి. ఇప్పుడు 697 అనేది తీసుకుంటే మొదటి అంకె 6, రెండవ అంకె 9, మూడవ అంకె 7. మూడో నంబర్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది సెకండ్ది మాత్రమే ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్లో ఇంటర్చేంజ్ చేసినట్లయితే 631 వస్తుంది. సెకండ్ ఆప్షన్లో 764 వస్తుంది. థర్డ్ ఆప్షన్లో 542 వస్తుంది. నాలుగవ ఆప్షన్లో 759 వస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, క్రింది వాటిల్లో ఏది అత్యధిక సంఖ్య అవుతుంది? వీటిల్లో పెద్ద నెంబర్ ఏది? 764. 764 ఏ ఆప్షన్ దగ్గర వస్తుంది? సెకండ్ ఆప్షన్ దగ్గర వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మన ఫైనల్ ఆన్సర్. 73. నెక్స్ట్ 75. A cuboidal hall is 15 meters long, 10 meters broad. Length breadth ఇచ్చారండి. L is equal to 15, breadth is equal to 10. Cuboid form లో ఉంది. If the sum of the areas of the floor and the ceiling is equal to the sum of area of the 4 walls, then volume of the hall. Volume of the hall అన్నారు. వాల్యూమ్ ఆఫ్ ది హాల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ రావాలండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఎల్బి వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు 150. సో ఈ రెండు వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు 150 ఉంది, దీనికి హైట్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ మనకి ఎల్బి వాల్యూ ఆల్రెడీ 150 వచ్చింది కాబట్టి ఇంటూ హైట్ చేయాలి. ఆన్సర్ 150కి మల్టిపుల్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 150కి మల్టిపుల్ తీసుకున్నట్లయితే ఒక 900 మాత్రమే ఉంది, కాబట్టి 900 మన ఫైనల్ ఆన్సర్. మొత్తం కూడా క్వశ్చన్ అంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 150 ఇంటూ 1 లేదా 150 ఇంటూ 2 లేదా 150 ఇంటూ 3, ఆన్సర్ 150కి మల్టిపుల్లో ఉండాలి. నెక్స్ట్ 76. A is to B is as B, C is to D. Which of the options below given an expression equivalent to Z? Okay. Product of means must be equal to product of extremes. మధ్యంలో లబ్ధము must be equal to అంత్యంలో లబ్ధం. సో మనకి ప్రపోర్షనేట్లో ఉండాలి అని అంటే మధ్యంలో లబ్ధము అనేది అంత్యంలో లబ్ధానికి ఈక్వల్ అవ్వాలి. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో మీడియన్స్ తీసుకుంటున్నాము, దీని మిడిల్ వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ 2 into 2 4, x² into x², x power 4, 4 into x power 4, y into y, y². ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఎక్స్ట్రీమ్స్కి ఈక్వల్ అవ్వాలి. ఎక్స్ట్రీమ్స్ ఆల్రెడీ 2x into y² into z. z వాల్యూ కావాలి అని అన్నారు కాబట్టి 2x into y², ఫస్ట్ ఆఫ్ ఆల్ y² క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 అనేది 2 టైమ్స్ అవుతుంది. ఎక్స్ని క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ x³ ఉంటుంది, కాబట్టి z వాల్యూ అనేది 2 into x³ ఈక్వల్ 2 into x³, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. 76 తర్వాత 80. Hema can do certain piece of work in 21 days. Hema and Raji together can do the same work in 18 days. And Hema, Raji, Smita can do the same work together in 14 days. In how many days can Hema, Smita do the work working alone? First మనకి Hema తెలుసు, Hema 21 days లో చేస్తారట. Hema and Raji వీరిద్దరు 18 days లో చేస్తారు. తర్వాత Hema, Raji and Smita వీరి ముగ్గురు 14 days లో వర్క్ చేస్తారు. అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే హేమ స్మిత వీరిద్దరు ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే, హేమ స్మిత గురించి అడిగారు కాబట్టి రైట్, ఎల్సిఎం తీసుకుందాం. 21, 14 ఈ రెండింటి నంబర్స్కి ఎల్సిఎం అనేది 42 అని తెలుసు. ఈ రెండు నెంబర్స్ ప్లేస్లో 42 రాద్దాం. తర్వాత ఇంకా మిగిలిన నెంబర్ 18 ఉంది. 6 కామన్ తీస్తే 6 7 టైమ్స్ ఉంది, 6 3 టైమ్స్ ఉంది. 7 into 3 అంటే 21, 21 into 6 126.
ఎల్సిఎం అనేది 126కి ఈక్వల్ అయింది. ఓకే, మన టోటల్ వర్క్ 126. హేమ 126 యూనిట్స్ని 21 డేస్లో చేస్తారు కాబట్టి 6 యూనిట్స్ వర్క్ చేస్తారు. హేమ అండ్ రాజీ 7 యూనిట్స్ చేస్తారు. 18 into 7 126. హేమ, రాజీ అండ్ స్మిత 9 యూనిట్స్ చేస్తారు. దీన్ని బట్టి ఈ రెండిటి ఇన్ఫర్మేషన్లో రాజీ ఎంత వర్క్ చేస్తారనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ రెండిటి నుంచి తీసుకొని స్మిత ఎన్ని యూనిట్స్ చేస్తారో తెలుసు. రాజీ 1 యూనిట్ వర్క్ చేస్తారు. అప్పుడే హేమ అండ్ రాజీ 6 + 1 7 యూనిట్స్ అవుతాయి. ఇక్కడ డిఫరెన్స్ స్మిత ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 2 యూనిట్స్, అంటే స్మిత 2 యూనిట్స్ వర్క్ చేస్తారు. మనల్ని అడిగిన క్వశ్చన్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎవరెవరు వర్క్ చేయాలి? హేమ అండ్ స్మిత చేయాలి. హేమ ఏమో 6 యూనిట్స్ చేస్తారు, స్మిత ఏమో 2 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిపి 8 యూనిట్స్ చేస్తారు. 8 15 టైమ్స్ తీసుకున్నట్లయితే 120. 6/8 అంటే 3/4. 15 3/4 డేస్ టైం పడుతుంది. 15 3 డేస్. దీన్ని ఈ ఫార్మాట్లో ఇవ్వలేదు, డివైడెడ్ బై 4 ఫార్మాట్లో ఇచ్చారు. 63 divided by 4. 63 divided by 4, fourth option answer. Next, 81. If one root of the equation is the reciprocal of the other, then the value of k. K value anta annam. So మన roots అనేది a 1/a reciprocal అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనేది మనకి 1 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c/aకి ఈక్వల్. ఇక్కడ c వాల్యూ అంటే 7 - 2k. దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 7 - 2k డివైడెడ్ బై ఏ వాల్యూ. ఏ వాల్యూ అని అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x², అది k+1కి ఈక్వల్, డివైడెడ్ బై k+1. సో మనం ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వాల్యూని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే k+1 ఈజ్ ఈక్వల్ టు 7 - 2k. 2k లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చే 3k అవుతుంది. 1 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే 6 అవుతుంది. దెన్ k ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 3. దట్ ఈస్ ఆన్సర్ 2. ఆన్సర్ 2, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 84. Vishnu purchased 8,000 products for 1.2 each. Other 3,000 products for 1.5 each. Another 5,000 products for 1.4 each. Find the average cost. Okay. ఇక్కడ మనం పర్చేస్ చేసినప్పుడు 8,000 ఉంది, 3,000 ఉంది, తర్వాత 5,000 ఉంది. 3 zeros కామన్ గానే ఉన్నాయి కాబట్టి 8 ఐటమ్స్, 3 ఐటమ్స్, 5 ఐటమ్స్ అని తీసుకుందాం. క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 8 ఐటమ్స్ తీసుకున్నారు, ఒక్కొక్కటి 1.2 అంటే అక్కడ కాస్ట్ పే చేసింది 9.6. 3 ఐటమ్స్ కొన్నారు, ఒక్కొక్కటి 1.5, అక్కడ టోటల్ కాస్ట్ అంటే 4.5. 5 ఐటమ్స్ కొన్నారు, ఒక్కొక్కటి 1.4, ఇక్కడ కాస్ట్ 7 రూపీస్. సో టోటల్ కాస్ట్ ఎంత అంటే ఇంత, డివైడెడ్ బై ఎన్ని ఐటమ్స్కి 8 + 3 + 5 అంటే 16 ఐటమ్స్ కొన్నారు. ఒక్కొక్క ఐటమ్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 16. 9.6 + 4.5 అని అన్నట్లయితే కనుక 14.1 + 7 21.1 డివైడెడ్ బై 16. సో ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాం. 1.39, 1.32 సంథింగ్, రైట్. 1 టైమ్ 16 పోతే 51 ఉంది. 0.3 టైమ్స్ 48, 51లో 48 పోతే 3 ఉంటుంది. 1.31 సంథింగ్ అప్రాక్సిమేట్ అని అన్నాను కాబట్టి 1.31 సంథింగ్ అంటే దీన్ని 1.32గా తీసుకోవచ్చు. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, రైట్. సో ఇవి ఈ పేపర్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.